హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అప్నా టెక్ 24/7 యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం తమ్నెల్ అంటే ఏంది, తమ్నెల్ ఎలా డిజైన్ చేయాలో, సో పీపుల్ని ఎలా అట్రాక్ట్ చేయాలి తమ్నెల్తో ద్వారా ఈ వీడియోలో తెలుసుకుందాం సార్ గైస్. ఓకే, సో గైస్, ముందుగా తమ్నెల్ ఎలా అంటే ఏంటో మీకు చూపిస్తాను. ఫస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేసుకోండి. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత గైస్, మీరు ఫస్ట్ అంటే ఒక వీడియోని ఫస్ట్ ముందర మీరు చదువుతారు చూడు ఏమైనా, అదే గైస్. తమ్నెల్ అంటే ఏంది, ఫస్ట్ మీ ఏదైనా వీడియోలో ముందుగా మీరు చూసేది అదే తమ్నెల్ గైస్. ఓకే, సపోజ్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ ఇక్కడ ఉంది కదా, పవన్ కళ్యాణ్తో అల్లు అర్జున్కు తేడా కొట్టింది ఇక్కడే అని ఉంది కదా. సో ఇక్కడ గైస్ ఫస్ట్ మీరు చదువుతున్న చూడు అదే తమ్నెల్ గైస్. ఇప్పుడు నేను సపోజ్ ఈ వీడియో మీద క్లిక్ చేస్తే సేమ్ ఫస్ట్ పేజ్ కనిపిస్తుంది కదా, అది సేమ్ మనకు కనిపించదు గైస్. బట్ ఇది పీపుల్ని అట్రాక్ట్ చేయడానికి అంటే ఈ వీడియోస్లో మన మనం చేసే వీడియోస్లో లోపల ఎలాంటి కంటెంట్ ఉందో మనం ఏంది ఒక్క వర్డ్లో పైన రాస్తాం గైస్. ఓకే, అన్నది చూడండి, ఏ వాడకం రా నాయన, అట్లా ఫస్ట్ పేజ్ ఏమైతే ఉంటుందో అదే గైస్ ఫ్రేమ్వర్క్. కానీ దీని మీద నేను క్లిక్ చేస్తే అది అలాంటి వీడియోస్ ఉండదు గైస్. ఓకే, ఇక్కడ వీడియోస్ ఏమో అలా నడుస్తుంది గైస్. బట్ పైన ఏముంటుంది మన కంటెంట్ పైన, ఇక్కడ మీరు చూడొచ్చు ఈ సేమ్ వీడియో దీనిపైన ఏముందంటే ఏం వాడకం రా నాయన, అట్లా టైటిల్ నేమ్ అట్లా ఏదో అంటే లోపల కంటెంట్ ఏముందో ఒక్క వర్డ్లో మనం పైన రాస్తాం గైస్. ఓకే, ఇది తమ్నెల్ గైస్. ఓకే, అర్థమైంది అనుకుంటా గైస్. ఓకే, ఇగో అన్నది మనది మధు అన్నది ఇట్లా పైన తమ్నెల్ అంటే వీడియో ఎట్లా చేయాలో పైన తమ్నెల్ ఒక వర్డ్లో చేస్తారు, లోపలేమో మొత్తం డీటెయిల్స్ ఉంటుంది. ఓకే గైస్, సో ఇప్పుడు గైస్ మనం చూసినాం తమ్నెల్ అంటే ఏంటో అనేసి. సో తమ్నెల్ని ఎట్లా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం గైస్. ఓకే, ముందుగా గైస్ తమ్నెల్ క్రియేట్ చేయాలన్నా ఫోన్ ద్వారా తమ్నెల్ క్రియేట్ చేయాలంటే ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసుకోండి. ఓకే, గూగుల్ ఓపెన్ చేసుకోండి గైస్. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో క్యాన్వా అని సెర్చ్ చేసింది గైస్. ఓకే, క్యాన్వాని సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చింది క్యాన్వా, ఏదో ఫస్ట్ వచ్చింది అది గైస్. ఓకే, సో గైస్ నేను డైలీ యూస్ చేస్తాను కదా, అందుకే నాకు కాన్వా సెర్చ్ చేస్తే హోమ్ అని కనిపిస్తుంది, అంటే డైరెక్ట్ హోమ్ పేజ్. ఎందుకంటే నేను ఆల్రెడీ లాగిన్ అయినా కదా, సో అందుకే నాకు డైరెక్ట్ హోమ్ పేజ్ మీద వచ్చేస్తాను నేను. బట్ మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే లాగిన్ చేసుకోండి గైస్. లాగిన్ విత్ గూగుల్ అని ఉంటుంది, లాగిన్ చేసుకోవచ్చు. ఓకే, ఈజీ టిప్స్, అంటే ఈజీగా ఉంటుంది. తర్వాత గైస్ ఇక్కడ ఇది గైస్ ఫ్రేమ్వర్క్ ఉన్నది, అంటే ఫస్ట్ పేజ్ ఆఫ్ క్యాన్వా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పైన సెర్చ్ బార్లా ఈజీగా తమ్నెల్ క్రియేట్ చేయాలన్నా ఫస్ట్ సెర్చ్ బార్లా కంటెంట్ అండ్ క్యాన్వా ఉంది కదా, సెర్చ్ యువర్ కంటెంట్ అండ్ క్యాన్వా, దీని మీద క్లిక్ చేసుకోండి గైస్. దీని మీద క్లిక్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ గైస్ నేను యూట్యూబ్ తమ్నెల్ అని సెర్చ్ చేస్తున్నా, యూట్యూబ్ తమ్నెల్. ఓకే, ఇక్కడ గైస్ మీరు ఫ్రీగా చేసుకోవచ్చు. తర్వాత ఒకవేళ మీరు క్యాన్వా ప్రీమియం తీసుకున్నా మీకు మంచి ఫ్యూచర్ వస్తుంది గైస్. అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్, లేకపోతే అంటే మనకు ఏంది వాటర్ మార్క్ కూడా రాదు. ఇక్కడ నేను ఫ్రీ చెప్తున్నా కదా, దీని మీద కూడా వాటర్ మార్క్ ఫ్రీ వస్తుంది గైస్. అంటే వాటర్ మార్క్ రాదు, సో ఇది ఫ్రీ. బట్ కొన్ని ఫ్యూచర్స్ మనకు అవైలబుల్ ఉండదు, అది గైస్. ఇక్కడ మీరు తమ్నెల్ మనకు ఏది ఫ్రీ ఉంది ఏది లేదు అనేసి ఎట్లా తెలుసుకోవాలంటే ఇక్కడ మీరు రెండు చూసుకోండి గైస్. ఈ తమ్నెల్ మీద అంటే ఫస్ట్ మోడర్న్ తమ్నెల్ డిజైన్ ఉంది కదా, దీని తమ్నెల్ మీద ఇక్కడ ఒకటి మీరు చూస్తున్నారు, ఒక కింగ్ సింబల్. ఓకే, ఇది గైస్ ప్రీమియంది, అంటే ఇది ఫ్రీ లేదు. ఒకవేళ మీరు క్లిక్ చేసినా దీని మీద ఏమో ఒక వాటర్ మార్క్ వస్తుంది అనేసి. బట్ మనము ఫ్రీ చేస్తున్నాం కదా, ఫ్రీ చేయాలంటే ఇగో ఇట్లాంటి ఇక్కడ ఏమి ఉండదు గైస్. ఓకే, ఇక్కడ ఏమి ఉండదు మనకు, అంటే అట్లాంటి కింగ్ సింబల్ ఏమి ఉండదు. సో అట్లా మనం ఫ్రీగా చేసుకోవచ్చు గైస్. సపోజ్ మీరు ఏమైనా వీడియోస్ చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తమ్నెల్ తీసుకుంటాను. ఇగో ఈ తమ్నెల్ తీసుకుంటా, టాప్ 10 షాకింగ్ మూమెంట్స్ అనేసి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత గైస్ మీకు ఇక్కడ అవన్నీ అంటే ఆల్రెడీ చేసినవి ఇట్లా ఉంటాయి గైస్. బట్ మనం యూజ్ చేసుకోవచ్చు, ఏం కాదు. మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన సేమ్ బ్యాక్గ్రౌండ్ మీద మీ వేరే కంటెంట్ నేమ్ రాసినా ఏం కాదు. ఓకే, ఇక్కడ ఏమంటే అవైలబుల్ అన్నీ ఉంటాయి, మనం జస్ట్ ఎడిట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను ఇప్పుడు సపోజ్ మీరు హౌ టు డిజైన్, మనం ఇప్పుడు కంటెంట్ ఏంది హౌ టు డిజైన్ తమ్నెల్ కదా. సో ఇక్కడ నేను ఎడిట్ చేస్తున్నా, దీని మీద ఇప్పుడు నేమ్ ఎడిట్ చేయాలి కదా, దీని మీద ఏమో డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు అవైలబుల్ ఉంటుంది టెక్స్ట్ రాయడానికి. సో గైస్ దాని మీద క్లిక్ చేస్తే మనకు రిమూవ్ అని డిలీట్ అనే సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే అది రిమూవ్ అయిపోతుంది గైస్, సింపుల్గా ఇట్లా. ఓకే, ఇప్పుడు నేను షాకింగ్ మూమెంట్స్ మీద మనం జస్ట్ మన ఎడిట్ టెక్స్ట్ రాసేద్దాము. దీని మీద క్లిక్ చేసి అన్నీ రిమూవ్ చేసుకోండి. తర్వాత నేను రాస్తున్నా
హౌ టు డిజైన్ ఏ యూట్యూబ్ thumbnail. ఓకే, యూట్యూబ్ thumbnail వచ్చింది కదా గైస్. ఇలా వచ్చేస్తుంది గైస్. ఇక్కడ మీరు ఈ సైజ్ తక్కువ కూడా చేసుకోవచ్చు, ఎక్కువ కూడా చేసుకోవచ్చు. అట్లా చేయడానికి ఫస్ట్ 1 ట్యాప్ చేసుకోండి దీని మీద. చేసిన తర్వాత స్క్రోల్ చేసుకోండి అట్లా. ఓకే, దీనికి చిన్న చేయాలన్నా ఇట్లా చేసుకోవచ్చు గైస్. ఓకే, చిన్నగా. ఓకే, ఒకవేళ సపరేట్ కలర్ వేసినా మంచిగా ఉండదు గైస్. ఇప్పుడు నేను వేస్తాను చూడు. ఇప్పుడు నేను హౌకి కలర్ వేయాలనుకున్నా, ఓన్లీ హౌకి కలర్ ఎట్లా వేయాలో ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు అది బ్లాక్ ఉంది కదా, రెడ్ వేసుకుంటా. ఓకే, ఇప్పుడు నేను క్లిక్ చేస్తే ఇగో బ్లాక్ ఉన్నది రెడ్. పర్టికులర్ ఒక హౌకి సపోజ్ మీరు వేరే దానికి వేసుకోవాలన్నా దాని మీద క్లిక్ చేసుకోండి ఇట్లా. తర్వాత డబుల్ క్లిక్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకోండి ఎంతవరకు కావాలి. ఇప్పుడు నాకు 2 అని కావాలి కదా, 2కి గట్టిగా ప్రెస్ చేస్తే అది సెలెక్ట్ అయిపోతుంది. మీకు ఎంతవరకు సెలెక్ట్ కావాలి ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను 2A డిజైన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏ అని కనిపిస్తుంది కదా, ఏ కింద కలర్స్ ఉన్నాయి కదా. ఓకే, దాని మీద క్లిక్ చేసుకోండి గైస్. ఓకే, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అవైలబుల్ కలర్స్ ఏమేమి ఉంటాయో అవి కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఇవన్నీ కలర్ నచ్చకపోతే ఇక్కడ అన్ని కలర్ ఉంటాయి. ఇది కూడా నచ్చకపోతే ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు గైస్. ఓకే, దీని మీద క్లిక్ చేసుకొని మనం ఇప్పుడు గ్రీన్ కావాలంటే గ్రీన్ మీద ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఈ కర్సర్ అక్కడ వెళ్తే గ్రీన్ వచ్చేస్తుంది గైస్. ఓకే, నీకు చూపిస్తున్నా ఇప్పుడు డెమో వచ్చింది కదా గైస్. బ్లాక్ అది గ్రీన్లో బ్లాక్ ఉన్నది గ్రీన్లో వచ్చేస్తున్నాయి. ఇంకా సపోజ్ ఇప్పుడు ఈ రౌండ్ ఉంది కదా, ఈ ఫ్రేమ్ తీయాలన్నా తీసుకోవచ్చు గైస్. ఓకే, ఇప్పుడు సపోజ్ మీ ఇమేజ్ అప్లోడ్ చేయాలంటే ఓకే గైస్, ఇప్పుడు ఈడ కింద బార్లా అప్లోడ్ అని ఉంది కదా. ఓకే, అప్లోడ్స్ మీద క్లిక్ చేసుకోండి, మీకు ఈ ఇమేజెస్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇక మన ఛానల్ ఇమేజ్ కదా, నేను దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇగో ఈ ఛానల్ ఇమేజ్ ఇట్లా చేసుకోవచ్చు కదా, దగ్గర చేసుకొని. ఓకే, దగ్గర చేసుకొని ఇట్లా మనం కార్నర్ అట్లా ఫెచ్ చేసుకోవచ్చు గైస్. ఓకే, అట్లా పెట్టుకోవచ్చు. ఓకే, తర్వాత మీరు ఇంకా టెక్స్ట్ ఏమైనా రాయాలన్నా దీని మీద టెక్స్ట్ మీద చేసుకుంటే ఇక్కడ మీ టైప్ ఆఫ్ సెలెక్టింగ్ అంటే మీకు హెడ్డింగ్ కావాలి. హెడ్డింగ్ అంటే మొత్తం క్యాపిటల్ వస్తుంది, లేకపోతే మీకు సబ్ హెడ్డింగ్ కావాలంటే ఫస్ట్ క్యాపిటల్ తర్వాత స్మాల్ లెటర్ వస్తుంది అట్లా. ఓకే, ఇప్పుడు నేను యాడ్ సబ్ హెడ్డింగ్ వస్తున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేసి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ అని రాసినా కదా గైస్. తర్వాత అది మనకు అవైలబుల్ ఉంటుంది. అది ఎక్కడ కావాలంటే అక్కడ ఫెచ్ అంటే ప్లేస్ చేసుకోవచ్చు కదా దానికి. ఓకే, మూవ్ చేసుకుంటే ఇట్లా కిందకు వచ్చేస్తుంది మనకి ఎక్కడ కావాలంటే అక్కడ. గైస్ ఇక్కడ నేను రాసినాను కాదు, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి గైస్. ఓకే, ప్లీజ్. ఇంకా ఇలా డౌన్లోడ్ టైప్ చేసుకోవచ్చు గైస్ ఏం కావాలన్నా. ఇప్పుడు ఏమైనా రాయాలన్నా ఇప్పుడు మనకు మ్యాజిక్ మీడియా కావాలంటే మనం తప్పనిసరిగా మనం ఏంది ప్రీమియం తీసుకోవాలి. సో ఇప్పుడు మనకు అయితే అంత అవసరం లేదు, సింపుల్గా ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు గైస్. ఓకే, ఇప్పుడు మీకు వేరే బ్యాక్గ్రౌండ్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి మొత్తం డిలీట్ అయిపోతుంది గైస్. అగో ఇలా సింపుల్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ డిలీట్ అయిపోతుంది. ఓకే, ఒకవేళ బ్యాక్గ్రౌండ్ని మనకు కలర్ కావాలంటే వేరే ఇప్పుడు రెడ్ కూడా కావాలంటే రెడ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఈ కలర్ మీద క్లిక్ చేసుకొని ఇట్లా సింపుల్గా ఈజీగా ఇంకా ఏంది క్లాసిక్గా చేసుకోవచ్చు గైస్. ఓకే, చేసిన తర్వాత గైస్ ఇప్పుడు మీకు ఇట్లా థంబ్నెయిల్ క్రియేట్ అయిన తర్వాత ఓకే, ఇది అయితే జస్ట్ నేను ఒక పర్టికులర్ డెమోలా చూపిస్తున్నా గైస్. ఓకే, సింపుల్గా. కానీ మీకు ఎలాంటి థంబ్నెయిల్ కావాలన్నా కంప్లీట్గా ఇక్కడ చేసుకోవచ్చు గైస్. ఓకే, ఇక్కడైతే నేను సింపుల్గా చూపిస్తున్నా ఎట్లా చేయాలి, ఎట్లా డౌన్లోడ్ చేయాలి. కానీ నెక్స్ట్ వీడియోలో గైస్ నేను అంటే మొత్తం ట్యూటోరియల్ చేస్తా గైస్. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్యాన్వాలో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి మనకు, అంటే విత్ ఫ్రీగా ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, ఆ ఫ్రీలోనే ఎలా చేసుకోవచ్చు మంచి ఏంది థంబ్నెయిల్, లేకపోతే ఓన్లీ థంబ్నెయిల్ కాదు ఎలాంటి చేసుకోవచ్చు, ఏమేమి చేసుకోవచ్చు ఫ్రీగా అనేసి నేను కంప్లీట్ డీటెయిల్స్ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం గైస్. ఓకే, సో ఇంతే గైస్. ఇప్పుడు నేను మనం చేసిన థంబ్నెయిల్ని ఎలా డౌన్లోడ్ చేయాలంటే ఫస్ట్ పైన టాప్స్లో ఉన్నాయి కదా గైస్, టాప్లో ఇగో ఇది ఉంది కదా గైస్ పైనది, దాని మీద క్లిక్ చేసుకోండి గైస్. ఓకే, దీని మీద క్లిక్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ మీకు ఏంది ఆప్షన్ కనిపిస్తుంది, ఇన్వైట్ వాట్సాప్ అవన్నీ. ఇక్కడ మీరు చూస్తున్నారు డౌన్లోడ్ అనేసి. ఓకే, డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోండి గైస్. ఓకే, డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ ఇక్కడ సేవ్ డౌన్లోడ్ సెట్టింగ్ అనే టిక్ ఉంది కదా, మీకు అది ఎనేబుల్ కాదు, మీరు ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ ఎనేబుల్ చేసుకొని తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేసుకోండి గైస్. అది కాన్స్టెంట్ ఉంది గైస్, ఏం చేయకుండా అది పిఎన్జీలోనే ఉన్నది పైన పిఎన్జీ సజెస్టెడ్ అనేసి. ఇక్కడ మీరు ఎలాంటి డౌన్లోడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు గైస్. ఓకే, ఫ్రీగా పీడిఎఫ్ కావాలన్నా, జేపీజీ కావాలన్నా, ఎలాంటి MP4 వీడియోలో కావాలంటే అది
ఓకే, నేను ఇప్పుడు పిఎన్జీ కావాలి నాకు, అంటే జస్ట్ ఇమేజ్. వీడియో అంటే పైన మన థంబ్నెయిల్ వీడియో కాదు కదా, ఓన్లీ పిఎన్జీ అంటే ఇమేజ్ కావాలి. ఇమేజ్ కోసం పర్పస్ కోసం మన ఇమేజ్ అని ఉంచండి ఫైల్ టైప్. తర్వాత ఇవన్నీ కామన్ ఉండండి గైస్, ఎందుకంటే అది ప్రీమియం మనకు ఆప్షన్ ఉండదు, అది జస్ట్ డిసేబుల్ ఉంటుంది. కింద ఏమో ప్రిఫరెన్స్ అదేసి సేవ్ డౌన్లోడ్ సెట్టింగ్స్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఏమో డౌన్లోడ్ అని క్లిక్ చేసుకోండి. డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత గైస్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత పైన ఒకటి మెసేజ్ వస్తుంది, ఫైల్ డౌన్లోడ్ అనేసి. ఓపెన్ మీద క్లిక్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ మనం బ్యాక్ వచ్చేద్దాం, మన గ్యాలరీ సేవ్ అయిందా లేదా అని చూసుకుందాం. ఓకే, క్లిక్ చేసిన తర్వాత కొంచెం రిఫ్రెష్ చేయండి గైస్. రిఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు ఆల్బమ్ మీద ఇది గైస్ మనం డౌన్లోడ్ చేయాలంటే మనం క్రియేట్ చేసిన థంబ్నెయిల్ ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. ఇట్లా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు గైస్. ఓకే, ఇంతే మన టాపిక్. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. సో ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసుకోండి, నేను తప్పకుండా ఆ కంటెంట్ మీద వీడియో చేస్తాను. సో థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.